మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడినాడు, టీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాన్నాడు. ఇవాళ నేను రియాక్ట్ అయ్యాను. అయినా టీఆర్ఎస్ పార్టీకి రియాక్ట్ అయ్యేటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మూసి ప్రక్షాళన పేరిట ఒక ఎస్పీవి ఫ్లోట్ చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్గా ఇచ్చి ఆఫీస్ కూడా పెట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేసీఆర్ గారు 10,000 ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది, 20,000 ఇల్లు కూడా, అందుకని వాళ్ళకి అధికారం లేదు. నేనుగా తప్పకుండా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హైడ్రా డ్రామా కావచ్చు, మూసి ప్రక్షాళన పేరిట జరుగుతున్నటువంటి ప్రజల ఇళ్ళ కూల్చివేత సంబంధించిన అంశం కావచ్చు, దీని మీద నేను కాన్స్టెంట్గా కొట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గారి బహిరంగ లేఖ కూడా రాశాను. నేను మూసి మంచినీళ్ళ లాంటి వాగు పారవలసిందే, నల్లగొండ విముక్తి కావాల్సిందే, ఇక్కడి ప్రజానీకానికి మురికి కంపు దోమలు ఈగల బాధ పోవాల్సిందే అని చెప్పి నేను కూడా అంటున్నా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి. ఈ పద్ధతి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. నేను నీ మూసి ప్రక్షాళన గురించి కానీ, మోడరేషన్ ఆఫ్ మూసి కానీ, ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడేదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను ఇవన్నీ చేద్దాం, ఎట్లా చేద్దాం రా, నీకు నువ్వుగా చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారు, వారు ఓపెన్గా ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అక్కర్లేదు, నా పనే కూలగొట్టుడు, నాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి సాటర్డే సండే ఏ కోర్టు లేని రోజు చూసుకొని కూలగొడతా ఉంటే కోర్టు అడిగిందమ్మా, అసలు మీకు తెలియదా హాలిడే వచ్చిందంటే మీరు ఇల్లీగల్ కూలగొట్టే అధికారం లేదనే విషయం తెలియదు అని చెప్పి ఇవాళ జడ్జి గారు ప్రశ్నించారమ్మా. మరి వాళ్ళకి ఎవరి దిక్కమ్మా మన నీళ్ళు కాకపోతే. అందుకని నేను వాళ్ళు మాట్లాడు, ఇక ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నా, నేను ఆయన గురించి మాట్లాడాను. కానీ నేను ఒక మాట అన్నాను నేను నా ఉత్తరంలో, అంతకుముందు కూడా అన్నా ఏంటంటే, మీకు నిజంగానే కనుక పేదలకు ఏదో రేస్ కోర్స్ జాగలో 100 ఎకరాలలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అని చెప్పే మీరు ఇవాళ పోలీస్ లేన్లలో ఉండేటువంటి ఆ భూములలో ఇల్లు కట్టుతాను మీరు గింత గొప్పగా మీరు ఆలోచిస్తున్నప్పుడు గింత ఆదరాబాదర చేసే కర్మ నీకు ఏం పట్టిందయ్యా? మూసి ఇవాళ వచ్చింది కాదు, మూసి వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి నది అది. ఈ మూసి ఇవాళ పొల్యూట్ కాలేదు, 40-50 ఏళ్ళ క్రితం పొల్యూట్ అయినటువంటి నది ఇది. దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలో ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాత చెయ్యి, 1 మంత్ తర్వాత చెయ్యి, నివృత్తి చేసిన బాధ్యత నీకు లేదా అనేది నా ప్రశ్న. అందుకల్లా నేను అన్నాను, ఇవాళ మీరు ఏదో 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు మీరు అనేది, ఇది నిజమే అయితే మీ నిర్ణయమే నిజమని చెప్పి ప్రజలు భావిస్తే మీరు నేను ఇద్దరం కలిసి గన్మెన్ లేకుండా పోదాం, ఇటుపక్క ఒకరోజు పోదాం, అటుపక్క ఒకరోజు పోదాం, ప్రజలు ఏమంటారో విను. ఒకవేళ నిన్ను శబాష్ అని కనుక ప్రజలంటే నిన్ను ముక్కు నేలకు రాసి నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇవాళ శబాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేనే చెప్పిపోతా అని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పండి. అందుకని నాదేం మారలే, నా ఆలోచన మారలేదు, నా కమిట్మెంట్ మారలేదు, నా ప్రజల పట్ల నా తపన మారలేదు. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఈటల ఉంటాడు, ఈటలు వాటికి బెదిరిస్తే అదర కొడితే గివి చేస్తా గిట్లా భయపడ్డాడు కాదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు తెలుసు, నేను నా రింగ్ రోడ్ల భూమి గుంజుకున్నప్పుడే ఇలా నా 120 కోట్ల భూమి 9 ఎకరాల భూమి గుంజుకున్నాడే, భూమి గుంజుకుంటావు కావచ్చు కాక కానీ నన్ను లొంగ తీసుకోలేమని చెప్పాను నేను. కేసీఆర్ గారు నా మీద ఎన్ని చేయాలని చేసిండు. ఇవాళ వీరు కూడా ఏముంటుంది, అడగోలుగా వేస్తాడు మాటలు, ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. కానీ తెలంగాణ సమాజానికి ఎవరు ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంది. నా జీవిత చరిత్ర ప్రజల కళ్ళ ముందు 25 ఏళ్ళుగా ఉంది. అందుకనే ఇలా నన్ను కేసీఆర్ గారు హుజురాబాద్లో ఎన్ని చేసిందమ్మా నా మీద, అంటే చేయని ప్రయోగం ఉందా, ఖర్చు పెట్టని పద్ధతి ఉందా, లొంగ తీసుకొని నాయకులున్నారా, ఇవన్నీ హామీలు ఉన్నాయి, అన్నీ చేసిండు. అన్నీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తుందా అన్యాయమైంది, దుర్మార్గమైందని చెప్పి పొందబెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మా మీద వీళ్ళు కాలకీయ కూటమి అని, మరి కాలకీయులు అంటే నాకు తెలియదు, రాక్షసులు వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల లెక్క మీరు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పేది మాట్లాడుతున్నారు. ఇక ఆ విషయం మీద నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన ఏం చేస్తుండో జడ్జిమెంట్ చేయాల్సింది ప్రజలు తప్ప వేరే వాళ్ళు కాదమ్మా. రాజేంద్ర గారు, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి బీజేపీలో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది అనేది అవుట్ రేట్గా ఇంకొక ఎంపీ రఘునందర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కూడా మరో వయనాడు కావాలా అనేది, అంతకుముందు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయకుండా ఉండాలా అనే ఒక క్వశ్చన్. నేను కంప్లీట్గా మద్దతు ఇస్తున్నాను అనే మాట. అంటే ఒక మాట అమ్మా, మా పార్టీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. స్వయంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసింది, మీరు చూడండి.
మేము మాట్లాడుతున్నాం, మా పార్టీ అందరూ మాట్లాడుతున్నాం. వారికి అక్కడ లోకల్గా ఏమైనా వ్యక్తిగతమైన ఉండొచ్చు, కానీ వారిది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ప్రగతికామకమైన నిర్ణయం తీసుకుంటూ దానికి నాకు వెల్కమే కానీ పేదల ఇల్లు కూలగొట్టమైన దానికి నా మద్దతు లేదు అని చెప్పిండు ఆయన. దేనికైనా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పిండు ఆయన ఎక్కడ డివైడ్ కాలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ ఒకటే వాయిస్తో ఉంది, ఒకటే ఎజెండాతో ఉంది, పేదల పక్షాన్నే ఉంది భారతీయ జనతా పార్టీ. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే అల్టిమేట్ తీర్పు, ఇంకా ఆ తర్వాత ఏ కోర్టుకు వెళ్ళినా లాభం ఏంటి, ఇప్పుడు వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళడం లేకుంటే అక్కడ స్టేస్ తెచ్చుకోవడం అవసరమా అనే మాట రఘునందన్ అంటున్నారు. ఎవరు చేసినా ఒకటి మాత్రం, ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కోర్టుల మీద ఉండదు. కోర్టులకు ఏముంటుందమ్మా, ఇప్పుడు చెరువులు వాటర్ బాడీస్ డిస్మాండిల్ చేయొద్దు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ఇవాళ బతుకమ్మకుంట ఎక్కడ పోయింది, యూసుఫ్ కూడా చెరువు ఎక్కడ పోయింది, మాసప్ ట్యాంక్ చెరువు ఎక్కడ పోయింది, ఇంతెందుకమ్మా నీ హుస్సేన్ సాగర్ మక్తా కట్టబడేటువంటి మొత్తం కాలనీలు కట్టబడ్డాయి. ఆ తదుపరి కదా మీకు ఇది వచ్చింది, ఈ రోడ్ వచ్చింది, నక్లెస్ రోడ్ వచ్చింది. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత కూడా కదా ఈ జలవిహారాలు వెలిసినాయి. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాతనే కదా ఇవాళ అనేక రకాల ఫుడ్ కోర్టులు అయినాయి, అక్కడ పెద్ద జాతర లెక్క అయినాయి. అందుకని ప్రభుత్వాలు చేసినాయి. ఈవెన్ ఇంతెందుకు కరీంనగర్లో ఉన్న కలెక్టరేట్ కూడా చెరువులో కట్టబడ్డదే, మునిగిపోయింది. నా కమలాపూర్లో కట్టబడ్డటువంటి ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీస్ ఒక చెరువులో మునిగిపోయిందే. ఇవాళ ఇక్కడ చాలా చెరువులు ఇప్పటికీ డిస్మాంటిల్ అయిపోయినాయి. ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి ప్రజల అవసరం కోసం వాడుకున్నది. ప్రభుత్వమే అక్కడక్కడ ఈ చెరువులలో పట్టాలు ఇచ్చింది, 60 గజాలు 80 గజాలు పట్టాలు ఇస్తే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. కొంతమంది అయితే అసలు ఈ పట్టాలు పొందినప్పటికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు